గౌడ కులస్తులు అందరూ ఐక్యతతో ఉంటేనే కావాల్సినవన్నీ సాధించుకోవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వారోత్సవాల ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్యాంక్బండ్పై సర్వాయి పాపన్న విగ్రహం పెడతామని హామీ ఇచ్చారు. గీత కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన మోకులను త్వరలో నియోజకవర్గాల వారీగా పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. గతంలో చేసిన పనిని మర్చిపోకుండా కృతజ్ఞత చూపిస్తే ఎవరైనా పిలిచే అవకాశాలిస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నూతన తరం రాజకీయాల వైపు రావాలని, అన్ని సంఘాలు యువతను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. సర్వాయి పాపన్న గారు మనందరికీ పోరాటంతో పాటుగా అందరినీ కలిపి తీసుకోమని చెప్పిన మాట విడవద్దు, మర్చిపోతారనే మాటని సందర్భంగా కోరుతూ వారి ఆలోచనను, వారి ఆశయాన్ని ముందుకు తీసుకునే విధంగా ఈ రోజు మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుందామని 18వ తారీఖు జరిగేటువంటి ఒక కార్యక్రమం అధికారికంగా అన్ని జిల్లాల్లో జరపాలని ఇప్పటికే ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్లకు ఆదేశాలతో పాటుగా నిధులు కూడా ఇంతకుముందు 7-9 లక్షల నుండి ఇప్పుడు 15 లక్షల రూపాయల పైదాకా ఆల్మోస్ట్ డబల్ చేసే విధంగా నిధులు కేటాయించినాను. మేము ఉన్నాం, చేయాలనుకున్నాం, అన్ని కుల వృత్తులను బాగు చేయాలనుకున్నాం, అన్ని జాతులను బాగు చేయాలనుకున్నాం. మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి మాట్లాడి మంచితనంతో మేము మంచిగా ఉండి అందరినీ ఒప్పించుకున్నాం, చాలా చేసినాం. ఇప్పుడు కొనసాగింపుగా బిల్డింగ్ కట్టేది ఉంది, స్టాచ్యూ పెట్టేది ఉంది, నీరా కేంద్రాలు పెట్టేది ఉంది, ఇంకా చాలా చేసేది ఉంది. వైన్ షాప్లలో కూడా రిజర్వేషన్ పెంచేది ఉంది. మేము మాట్లాడుకున్నాం, మేము 30,000 పెడతాం, మీరు కూడా పెట్టేయాలని అంటే కొనేమన్నాడు. మా దాంట్లో కంపల్సరీ పెట్టిస్తా, మేము గవర్నమెంట్లో వస్తే మేము ఇస్తామని పెట్టిస్తామని చెప్పినాం. ఇలా రేపు కాకపోతే కంపల్సరీ వాళ్ళు చేయాల్సింది చేస్తారు.